ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం 94వ వార్డు పరిధి పురుషోత్తపురం గ్రామంలో మొట్టమొదటిసారిగా 94వ వార్డు నుంచి ఈ రోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులైన శ్రీ పంచకర్ల రమేష్ బాబు జనసేన గుర్తుపై గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. మరియు సీఎం రమేష్ గారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి తరపున ఈరోజు పురుషోత్తపురం గ్రామం తరపు నుంచి వాళ్ళ గ్రామ పెద్దలు మరియు ఈ వార్డు కార్పొరేటర్ నేను, జన సైనికులు మరియు వీర మహిళలు, బీజేపీ సభ్యులు అందరం కలిపి ప్రచారం స్టార్ట్ చేసామండి. చాలా స్పందన బాగుంది. మాకైతే ఇంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉన్నారో మీరైతే అర్థం చేసుకోండి. ఇదంతా పెయిడ్ ఏం కాదు, అంతా ఒరిజినల్ గా స్వశక్తిగా వచ్చింది. ఇదంతా ఎవరు కూడా దీనికి ఆస్పద వచ్చింది కాదు, అందరూ స్వశక్తిగా జనసేనకి బీజేపీకి సపోర్ట్ చేయడానికి వచ్చారండి. కనుక విజయం తథ్యం అయితే భావిస్తున్నాం. పూర్తిగా భరోసా ఉన్నాం. మేము జనసేన కానీ అటు బీజేపీ కానీ అభ్యర్థి ఇద్దరు కూడా పక్కాగా గెలుస్తారని బహిరంగ ఫుల్ మెజార్టీతో కూడా గెలుస్తారండి. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోలు ఎన్ని రిలీజ్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. అవన్నీ చిత్తు కాగితాలు కానీ చింపి పడేస్తారు తప్ప ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వైసీపీ పెద్దల మాటలను అయితే మాత్రం నమ్మరు. పూర్తి బూటకం కబుర్లు తప్ప అవి ఏవి కూడా సాధ్యం కానీ అమలు కానీ సాధ్యం కానీ హామీలు మాత్రమే ఉన్నాయి. అందులో ఏవి కూడా అమలు చేయలేరు. రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే ఎందుకంటే ఈ పనికిమాల హామీలన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చి తీర్చగలరని ఏదో స్వలాభం కోసం ఏదో గెలిచేద్దని ఆతురతతో పనికిరాని చేయలేని హామీలను ఇస్తున్నారండి. చేయలేని హామీలు ఇవన్నీ కూడా సాధ్యం కాని హామీలు. అవన్నీ కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019 ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ఏంటివి అమ్మఒడి ఇలాంటివి తప్ప, కొన్ని పేదలకు ఇచ్చిన ఇదే తప్ప డెవలప్మెంట్ శూన్యం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేవు. ప్రజలు ఎక్కడంటే నమ్ముతారు. ఇళ్ళ దగ్గర గోతులు పూడ్చుకోలేని పరిస్థితి. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం పూర్తిగా విఫలమయ్యారు గవర్నమెంట్. మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ఇంకెవరంటే నమ్ముతారు ప్రజలు ఈ రోజుల్లో. ఈ మేనిఫెస్టోలు అన్ని బూటకం అండి, ఏమి ఉండవు, అన్ని చింపి పడేస్తున్నారు ప్రజలైతే. నేనైతే పూర్తి విశ్వాసస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం 100%, అక్కడ బీజేపీ కూడా 100% వస్తుందండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం అండి. నేను జనసేన పార్టీ 94వ వార్డు అధ్యక్షురాలి. నా పేరు పిన్నింటి పార్వతి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఎన్డీఏ అభ్యర్థి అయిన మా పంచకర్ల రమేష్ బాబు గారు, అలానే సీఎం రమేష్ గారిని మేము ఈ రోజు 94వ వార్డు పురుషోత్తపురం నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ప్రజలైతే పెద్ద ఎత్తున మాకు బాగా సహకరిస్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్ చేసిన పథకాలు ఈ రోజు వరకు అంటే ప్రజలు గుడ్డుగా నమ్మరని విశ్వాసం మాకు ఈ రోజు జనాలు చూస్తే మాకు కనిపిస్తుంది. నిరుద్యోగ భృతి, అలానే ఉపాధి హామీలు లేవు. పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయి చదువుకుంటున్నారు. సొంత ఊర్లు వదులుకొని విదేశాలకు వెళ్తున్నారంటే ఒక ఇండస్ట్రీలు లేకే కదా వెళ్తున్నారు. ఈ రోజు యువతే జగన్మోహన్ రెడ్డికి కంపల్సరీగా బుద్ధి చెప్తుందని, అలానే మా ఎమ్మెల్యేగా చేసిన అదీప్ రాజు గారి మోసాలు అయితే ఇంక ఇన్నని కాదు, చెప్పడానికి లెక్క పెట్టడానికి కూడా ఎన్నో లేవు. దానికి ఎంతసేపు భూ కబ్జాలు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మబొడ్డి నాన్న పథకం ఇయ్యే తప్పించి కానీ నియోజకవర్గానికి ఒక రోడ్డు కానీ, ఒక గృహాలు కానీ, రోడ్లు కానీ, ఉపాధి హామీల పథకాలు కానీ, ఒక ఇండస్ట్రీలు కానీ ఏది కూడా తేలేదు. అందువల్ల ఈ రోజు పెందుర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మా పంచకర్ల రమేష్ బాబు గారిని, అలానే ఎన్డీఏ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారిని కూడా మేము పెందుర్తి నియోజకవర్గం నుంచి మేము బంపర్ మెజార్టీతో గెలిపించి అక్కడ మోదీ గారికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని మేము అందరం 94వ వార్డు నుంచి సభాముఖంగా మేము అందరికీ నమస్కారం అండి. నా పేరు జీలకర్ర భువనేశ్వరదేవి. నేను బీజేపీ మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను. మన పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చాను. మనకి ఇప్పుడు చూస్తున్న పాలన, మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందో అది ఎంత నీచమైన పాలన అందరికీ, ప్రజలందరికీ ఇప్పుడు తెలుస్తుంది. మనకి ఏదైతే కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నీ ఆయన యొక్క స్టిక్కర్ వేసుకుని అవన్నీ తను చేసినట్టు ఏదైతే ఉందో, ఈ ఆఖరికి పాలు ప్యాకెట్ల మీద కూడా ఆయన యొక్క ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకునే నీచమైన స్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. కేంద్రం నుంచి ప్రతి పథకాన్ని కూడా ఆయన యొక్క ఫోటో వేసుకుని ఆయన సొంత నిధుల నుంచి ఇస్తున్నట్టుగా ప్రజలకి మభ్య పెట్టినట్టు ఇన్నేళ్లు పాలన చేశాడు. ఇది ఇంకా సాగదు. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఈ రోజు పెందుర్తి నియోజకవర్గంలో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారిని మన యొక్క ప్రజలందరూ బంపర్ మెజార్టీతో గెలిపించడానికి సన్నద్ధులై ఉన్నారు. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఏదైతే మోసం చేశారో, వాళ్ళకి ఉద్యోగం లేకుండా విదేశాలకు పారిపోయేటట్టు చేశాడు. అక్కడ కూడా వాళ్ళని ప్రశాంతంగా ఉండటం లేదు. గంజాయికి అడ్డగా మనకు మార్చాడు ఇక్కడ.
అంటే యువత ఎంతో ముందు చూపుతో ఎదగాల్సింది పోయి ఈ రోజు నీచమైన స్థితికి దిగజారుతున్నారు. అంటే అయ్యా నీ పాలన ఎంత నీచమైన పాలన మీరు ఒక్కసారి గమనించండి ప్రజలందరూ. అలాగే మనకి ఏదైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలు వచ్చేయడానికి కూడా పెట్టుబడి పెట్టండి అయ్యా అంటే పెంబేలెత్తి పారిపోయేటట్టు చేశారు. పెట్టుబడి కూడా రానియకుండా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఎంత బాగుందో చూడండి, అందరూ ప్రజలందరూ గమనించండి. అంటే గమనిస్తున్నారు కూడా. రేపు మే 13వ తారీఖున ప్రతి పౌరుడు కూడా ఓటు అనే ఒక ఆయుధంతో బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.